హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్ తేజస్విని వైకే. కొబ్బరికాయ నేను 4 కాయలు ఒలుచుకున్నానండి. పాలు చూసారు కదా, నేను ఏ విధంగా తీసుకున్నాను. అందులో కూడా మనం కావాల్సిన ఇవన్నీ తాలింపు చూసారు కదండి. లాల్ మొగ్గలు, దాల్చిన చెక్క, పలవాకు అని వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత గ్రేవ్ చేసుకుని రైస్ అనేది మనం ఈ విధంగా తీసుకుని ఆ పాలు కూడా అందులో యాడ్ చేసేసాం కదండి. యాడ్ చేసిన పాల్లో మనం ఏం చేయాలంటే కొలత ప్రకారం తీసుకోవాలండి. వాటర్ అనేది తీసుకున్నాక ఒకసారి మూత పెట్టి చూడాలండి. మళ్ళీ తిప్పుతూ ఉండాలి. తర్వాత మనం ఏం చేయాలి, రైస్ ఉన్నది చూడండి, ఆ రైస్ వేసుకున్న రైస్ మనము అవి పాలు రైస్లో వేసేసుకోవాలండి. అంటే కొబ్బరికాయ పాలు రైస్ అంటారు, కొబ్బరి రైస్ అంటారు దీన్ని. చూడండి, ఒకసారి మళ్ళీ ఇలా తిప్పుకోవాలండి. మనం తిప్పుకున్న తర్వాత కొంచెం మనం ఇలాగా కలిపేలాగా మొత్తం అంతా సాల్ట్ అయితే వేయకూడదండి. మామూలుగా ఇలాగే తిప్పుకోవాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి కలర్ కోసం. సాల్ట్ ఎప్పుడు వేయాలంటే మనం రైస్ వేసేసిన తర్వాత వేయాలండి. ముందు వేసుకుంటే పాలు ఇరిగిపోతాయి. చూడండి ఎలా అయిపోయిందో. వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ, కొబ్బరి రైస్ పెట్టుకుందంటే చాలా సూపర్ టేస్టీ అండి. మీరు కూడా